వచ్చి రావడమే మరి పట్టుబట్టి ఆయనకి ఎక్సైజ్ డిపార్ట్మెంటే కావాలని ఇప్పించారంట. మరి ఇక్కడ ఎవరు లేడా? ఒక అత్యంత కీలకమైన డిపార్ట్మెంటు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే టాడీ ట్యాపర్సు, రెస్టారెంట్సు, రకరకాలుగా కంబైండ్ ఉంటుంది. ఇక్కడ గీతా కార్మికులు, కర్షకులు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి ఈ ప్రాంతం పట్ల. ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తిని, కరుడు కట్టినటువంటి తెలంగాణ వ్యతిరేకిని ధన్మని తీసుకొచ్చి అంత కీలకమైన శాఖలు వేసి ఏం మాటలండి ఆయన మాట్లాడేటివి. ఒక డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు అంటే ఈయనకన్నా ఐఏఎస్ ఆఫీసర్గా ఈయనకు ప్రమోషన్ ఇచ్చింటే ఆ రోజుల్లోనే ఆయనకన్నా సీనియర్ అయ్యేటోడు, ఈక్వల్ క్యాడర్ మాదిరిగా. ఐఏఎస్ తర్వాత నెక్స్ట్ 30 ఏళ్ళ కిందనే ఆయన సివిల్ గ్రూప్ 1 క్యాడర్లో అపాయింట్మెంట్ అయిన వ్యక్తి. ఆయన పట్టుకొని యూజ్లెస్ ఫెరో, విధవ, పండబెట్టి తొక్కుతా, రాస్కెల్, ఇవే మాటలు. ఆయన ఒక్కనే కాదు, బ్రెవరీస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి శ్రీనివాసరావు ఆయన నిడితే ఆయన అదే ఛాంబర్లో పడిపోయినట. ఛాంబర్లో పడిపోతే తీసుకెళ్ళి 2 స్టంట్లు వేయించాడు. సెక్రటరియట్లో ఒక ఎస్టీ అధికారి, డిప్యూటీ కమిషనర్ లెవెల్ ఒక ఎస్టీ అధికారి అడ్డం కనిపిస్తే ఆయనని యూజ్లెస్ ఫెలో అని చెప్పి నీ బట్టలు, నీ కథ ఏంది ఇట్లున్నావు అని చెప్పి ఆయనని మాట్లాడితే ఆయనకు 2 స్టంట్లు పడ్డాయి. ఇవాళ ఒక సిన్సియర్ అధికారి సోమిరెడ్డి అంటే అతను ఒక నిజాయితీపరుడు, ఒక మంచి ఆఫీసర్ని వెధవ తొక్కుతా నిన్ను రాస్కేల్ అంటే ఎట్లా పడతా? తెలంగాణ ఆత్మాభిమానం చంపుకొని ఎట్లా బతుకుతాడు? కుప్పగూలిపోయాడు. అక్కడి నుంచే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉన్నాడు. ఇలా ఎక్సైజ్ కమిషనర్గా ఉంటూ ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ మా ప్రాంత ఉద్యోగులను, సోమిరెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ గురించి కొట్లాడిన ఉద్యోగులు వీళ్ళంతా, మా ప్రాంత ఉద్యోగులను తెలంగాణ వాళ్ళంటే చాలా చిన్న చూస్తావంటే నీ అహంకారం ఏంటి? నువ్వేమో నిజాయితీ పడవా? నేను చెప్తా ఉన్నా, నాకు ఇప్పుడు ఒక విషయం వస్తుంటే ఒక్కోటి చెప్తా ఉన్నారు. ఆఫీస్లో ఒక రిటైర్డ్ అధికారిని పెట్టుకున్నారంట. ప్రతి బార్ లైసెన్స్ డైరెక్ట్ ఆడికి అవుతాయి 3 నుంచి 4 లక్షలు 5 లక్షలు డైరెక్ట్ పేమెంట్ చేయాలంట. ప్రతిదీ అక్కడే కరప్షన్. మొన్న కూకట్పల్లిలో ఆంధ్ర ప్రాంతం మద్యం దొరికింది. ఆంధ్ర ప్రాంతం మద్యం తెలంగాణలో ఎట్లా దొరుకుతుంది? ఎట్లా వస్తుంది? తెలంగాణ షాపులలో ఎట్లా వస్తుంది? ఆంధ్ర మద్యము కూకట్పల్లిలో ఒక షాప్లో దొరికితే 3 లక్షలు ఫైన్ వేసి 20 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారంట. విచ్చలవిడి లంచం అక్కడ